హాయ్ ఫ్రెండ్స్, సింధూర ఏర్పాటు చేసిన గౌరీ పూజకి ముత్తైదువులందరూ వస్తారు. సింధూర సంతోషంగా గౌరీ పూజ చేసుకుంటూ ఉంటుంది. ఇంతలో చెంచలమ్మ, కేశవ కూడా వస్తారు. వీరిని చూసిన సింధూర మరింత సంతోషపడుతుంది. విజయమ్మ, చామండి ఆశ్చర్యపోతూ ఉంటారు చెంచలమ్మ, కేశవాన్ని చూసి. సింధూర వచ్చి చెంచలమ్మ, కేశవ దగ్గర ఆశీర్వాదం తీసుకుంటుంది. చంటిని ఏదో ఒక పని మీద పిలుచుకొని వచ్చి గదిలో పెట్టి తలుపు వేసి బంధిస్తాడు ఒక వ్యక్తి. ఇంకో వ్యక్తి వచ్చి, ఏంట్రా చంటిని గది లోపల పెట్టి తలుపు వేశావు అని అడుగుతాడు. చెంచలమ్మ గారు చంటిని పూజకి రాకోకుండా ఆపమన్నారు అని చెప్తాడు ఆ వ్యక్తి. ఆ మాటలు విన్న చంటికి ఏం చేయాలో అర్థం కాదు. అక్కడ పూజ పూర్తి అవుతుంది. పూజారి గారు చెప్తారు, అమ్మ, ముత్తైదులందరూ తమ మంగళసూత్రంలో నల్లపూస తీసి అమ్మాయి గారి మంగళసూత్రం కోసం ఇవ్వండి అని చెప్తాడు. సింధూర వాళ్ళమ్మ విజయమ్మతో పాటు ముత్తైదులందరూ తమ మంగళసూత్రంలో పూస ఇస్తారు. చెంచలమ్మ తన మంగళసూత్రంలో పూస ఇవ్వడానికి ఆలోచిస్తూ ఉంటుంది. సింధూర చెంచలమ్మ వైపు చూస్తూ ఉంటుంది. సింధూర మెడలో చంటి నల్లపూసలు వేయకుండా చాముండి ప్లాన్ చేసి ఉంటుంది. చంటిని బంధించి ఆ నింద చెంచలమ్మ మీద వేశారు. మరిన్ని అప్డేట్స్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.